అందరికీ నమస్కారం అండి. మన అనంతపురం జిల్లా ఎస్పీ గారు రాజశ్రీ పి జగదీష్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మనం ఈ ప్రాపర్టీ అఫెన్సెస్లో రికవరీ కోసం కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు గుంతకల్ రూరల్ సిఐ ప్రవీణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో కసాపురం ఎస్ఐ గారు టిపి వెంకటస్వామి మరియు వాళ్ళ సిబ్బంది అందరూ కలిసి ఈరోజు అంటే 4/12/24 తేదీ మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో శివాలయం దగ్గర ఉండేటువంటి ఈ పక్కిరప్ప కాలనీలో కసాపురం పిఎస్ లిమిట్స్లో ఉంటుంది. ఇక్కడ మోటార్ సైకిల్ దొంగతనం చేసేటువంటి ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. వారి పేర్లు బి వంశీ, ఇంకొకతను హేమంత్ కుమార్, హేమంత్ కుమార్ అనేటువంటి వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుండి కసాపురం పోలీస్ స్టేషన్కి, గుంతకల్ 1 టౌన్ పోలీస్ స్టేషన్కి, గుంతకల్ 2 టౌన్ పోలీస్ స్టేషన్కి ఇంతకుముందు ఈ స్టేషన్లో మనకు కేసులు రిజిస్టర్ అయినటువంటి ఆ కేసులకు సంబంధించినటువంటి మొత్తం 7 కేసులకు సంబంధించి మొత్తం 9 మోటార్ సైకిళ్లను మనం రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా 5 గంటల సమయంలో ఈరోజు సాయంత్రం 5 గంటల సమయంలో ఈ ఇళ్లలో దొంగతనాలు చేసేటువంటి ముద్దాయిలైనటువంటి ఎస్ శేక్షావళి అతన్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఇతన్ని మనము ఈ డిఆర్ఎం ఆఫీస్కి పోయేటువంటి గుంతకల్ టౌన్లో డిఆర్ఎం ఆఫీస్కి పోయేటటువంటి భవానీ గుడి దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. అతని ఇంట్రాగేషన్లో అతను మొత్తం 4 కేసులకు సంబంధించి, అంటే కసాపురము పిఎస్కి సంబంధించిన 2 కేసులు, గుంతకల్ 1 టౌన్కి సంబంధించినటువంటి 2 కేసులు, మొత్తం 4 కేసులకు సంబంధించి అతను ముద్దాయిగా ఉన్నాడు. అతను కాకుండా ఇంకొక ముద్దాయి కూడా పరారీలో ఉన్నాడు, మస్తాన్ అని చెప్పేసి. వాళ్ళ దగ్గర నుంచి మనం రికవరీలో 10 తులాలు అంటే దాదాపు సుమారుగా 104 గ్రాముల బంగారు, దాని విలువ సుమారు 7 లక్షల రూపాయలు ఉంటుంది. దాన్ని మనం రికవరీ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు దొంగతనాలకు ఉపయోగించేటువంటి ఒక పల్సర్ మోటార్ సైకిల్ని కూడా మనం రికవరీ చేయడం జరిగింది. ఈ రికవరీలో ముఖ్యంగా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసినటువంటి శ్రద్ధ చూపించినటువంటి మన రూరల్ సిఐ గారు ప్రవీణు, కసాపురం ఎస్ఐ గారు వెంకటస్వామి, మరియు మన కసాపురానికి సంబంధించినటువంటి హెడ్ కానిస్టేబుల్ సుంకన్న, కానిస్టేబుల్ జాఫర్, కిషోర్, రాఘవేంద్ర, నాగేశ్వరరావు, భూపతి మరియు అంజీ ఈ మిగతా సిబ్బందిని కూడా వాళ్ళకు ప్రతిభకు సంబంధించినటువంటి మనము రివార్డులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా ఎస్పీ గారికి కూడా ఇంకా స్పెసిఫిక్ రివార్డ్స్ కోసము వాళ్ళ పేర్లు రికమెండ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. మీరు చూసింటారు సోషల్ మీడియాలలో, ఇప్పుడు మనకు గుంతకల్ 1 టౌన్ సిఐ గారు మనోహర్ గారు మనకు ఒక లాక్ను ఇంట్రడ్యూస్ చూపిస్తున్నారు పబ్లిక్కి. అది మనం ఎక్కడికైనా ఇళ్ళలో నుంచి మనం ఎక్కడికైనా ఊళ్ళో పోయేటప్పుడు ఆ లాక్ వేసుకొని పోయినామని అంటే కొద్దిగా ఎవరన్నా టచ్ చేశారంటే దానికి ఒక రకమైన బీఫ్ లాంటిది ఒక సౌండ్, అంటే కిక్ అని ఒక సౌండ్ వస్తూ ఉంటుంది అన్నట్టు. ఈ సౌండ్ నైట్ టైంలలో ఎవరన్నా దొంగలు కానీ ఆ లాక్ని ఎవరన్నా పట్టి లాగడం కానీ, ఏదైనా దొంగతనానికి ఎవరన్నా అటెంప్ట్ చేశారని అంటే అందరినీ అది అలర్ట్ చేస్తుంది. అందుకనే మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆ పెద్ద అమౌంట్ ఏం కాదు, అది సుమారుగా 400 రూపాయల కన్నా తక్కువనే ఉంది. అది ఇంకా మేము తక్కువ రేటుకి తెప్పించి ఇవ్వడం జరుగుతూ ఉంది. అందరూ ఇది కొనుక్కుంటే సాధ్యమైనంత వరకు ఈ దొంగతనాలు అనేటువంటి నియంత్రించడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా మన స్టేట్లో ఉండేటివన్నీ మనం కాన్సన్ట్రేట్ చేసేసి రికవరీ చేసేస్తున్నాం. కొద్దిగా అదర్ స్టేట్ ఉండేటువంటివి కొద్దిగా ఇబ్బంది అవుతుంది, అయినా అవి కూడా చేస్తున్నాం. అవి కూడా మ్యాక్సిమం చేస్తున్నాం. పబ్లిక్లో కూడా ఆ సైబర్ క్రైమ్ అనేటువంటిది ఎట్లా వాళ్ళు మనల్ని మోసపుచ్చుతున్నారు అనేటువంటిది మనం డైలీ ఎక్కడంటే అక్కడ ఒక మీటింగ్, చిన్న స్ట్రీట్ మీటింగ్ లాంటివి పెట్టేసి పబ్లిక్ అవేర్నెస్ కలిగిస్తున్నాం. అది మీరు కూడా డైలీ ఫోటోలు వస్తున్నాయి, అది మీరు కూడా చూస్తుంటారు. మ్యాక్సిమం వరకు అవేర్నెస్ కలిగిస్తున్నాము. సాధ్యమైనంత వరకు మ్యాక్సిమంగా రికవరీ చేసేస్తున్నాం. అవి ఒక ఏరియానే కాదు, మనము మొత్తం గుంతకల్ సబ్ డివిజన్ కానీ అనంతపురం అంతా మనదే. మనము ఎక్కడ కూడా అంటే ఒక ఏరియాలో జరగకూడదని కాదు, మొత్తం ఎక్కడ కూడా అనంతపురం జిల్లాలో కానీ ఏపీలో కానీ ఎక్కడ జరగకూడదనే మనం కాన్సన్ట్రేట్ చేస్తాము. పబ్లిక్ కూడా ఎక్కడికక్కడ మీరు చూస్తూనే ఉంటారు, ప్రెస్లో కూడా వస్తూ ఉంటుంది. డైలీ ఒక పోలీసులు ఒక డ్యూటీలో భాగంగా ఎక్కడంటే అక్కడ పబ్లిక్ని, ఆటో వాళ్ళని విలేజ్లలో కూడా మనకు ఉన్నటువంటి విలేజ్లలో కూడా చిన్న మీటింగ్ లాగా కండక్ట్ చేసి 100 మంది ఉంటే 100 మంది ఉన్నాయి, 50 మంది ఉంటే 50 మంది ఉన్నాయి, ఎంతమంది అయినా ఉండని ఒక అవేర్నెస్ అనేది కలిగిస్తున్నాం. ఇది ఒకటే కాదు, రోడ్ యాక్సిడెంట్ల గురించి కానీ, ఈ చైల్డ్ వాళ్ళ గురించి, చిన్నపిల్లలు లవ్ అని చెప్పేసి మైనర్లుగా ఉండేటప్పుడే లవ్ అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు తెలియని వయసు కాబట్టి చిన్నపిల్లల విషయం. అదేవిధంగా ఎన్డీపీఎస్ ఇప్పుడు డ్రగ్స్ గురించి కానీ, గంజాయి గురించి కానీ, ఇటువంటి విషయాలు కూడా మనం రోడ్ యాక్సిడెంట్ల గురించి కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువవుతున్నాయి మనకు. అవి కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. మనం అన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం.